ఈరోజు మా ఊర్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందండి. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా గోతులు తీయడం ఈరోజే స్టార్ట్ చేస్తున్నారు. మా ఊరంతా కూడా వనంలా ఉండాలని, ఇది రామారావు గారు, గారపటి రామారావు గారు వనంలా తయారవ్వాలని నా కోరిక అండి. ఈరోజు ఇదిగో మా అత్తయ్య వచ్చింది. అత్తయ్య, నాన్నగారు, చిన్నాన్న అందరం కలిసి కొబ్బరికాయ కొట్టామండి. ఇది బాగుండాలని మీరు కూడా ఆశీర్వదించండి. రమేష్ గారు సొంతంగా ఈ మిషన్ తెప్పించారండి. ఈరోజే స్టార్ట్ చేశారు. మా మునికోడల గ్రామంలో వేయడానికి చాలా ఈజీగా తీసేస్తుందండి గొయ్య. ఈరోజు మునికోడల గ్రామంలో మొక్కలు వేయడానికి ఈరోజు మొక్కలు తీస్తున్నారండి, గోతులు తీస్తున్నారు. అంటే మునికోడలు మా గ్రామం మొత్తంలో కూడా రమేష్ గారు ఎలా వేయించారు అలా మునికోడల గ్రామంలో కూడా వేయించడానికని వచ్చామన్నమాట. ఇదిగోనండి మా నాన్నగారు, అలాగే అత్తయ్య, మా చిన్నానండి, అలాగే రమేష్ గారు. ఈ కార్యక్రమం అంతా ఆయనకే అప్పచెప్తున్నామండి. మనం డబ్బులు ఇచ్చినా చేయించేది మొత్తం ఆయనే. ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే దారిపల్లి రామయ్య గారిని కూడా మనం గుర్తించుకోవాలి ఈ సందర్భంలో. ఆయన ఇలాగా కాలం చేశారు మొన్న. ఇది మొక్కల్ని మేము ఇలా నాటించడం అనేది ఆయనకు గొప్ప నివాళని కూడా అనుకుంటున్నామండి. మీరందరూ కూడా మొక్కలు బాగా ఎదగాలి, ఈ కార్యక్రమం బాగా జరగాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఉంటానండి. గొయ్యి ఈ విధంగా అయితే తీయడం జరిగిందండి. మొక్కలు తెప్పిస్తారనమాట, కరెక్ట్గా అది పట్టే మొక్కలు తెప్పిస్తారు. అలాగే రాంబాబు చిన్నానని మా ఊర్లో మంచి కార్యక్రమాలకి తను కూడా వెలవిషుడిగా ఉంటాడు. తను కూడా అలా వెళ్తుంటే తన్ని ఆపి ఇలా కొబ్బరికాయ కొట్టమన్నామండి. ఆ విధంగా పర్యావరణాన్ని కాపాడండి. అది మామూలుగా అయితే ఈరోజు ఓన్లీ గోతులు తీయడం ఒకటే అనుకున్నాం. ముహూర్తం మొక్కలు తెప్పించిన తర్వాత స్టార్ట్ చేద్దాం మొక్కలు వేయడం అనుకున్నామండి. కానీ ఒక మొక్క ఉంటే బాగుండి, వీళ్ళందరూ ఉన్నారు కదా వేయించేసేవాళ్ళం అనుకున్నాను. కానీ రమేష్ గారు మొక్కలు ఏదమ్మా సర్లే ఇంకో రోజు వేద్దాము, ఈరోజు గోతులు తీస్తున్నారు కదా అని అన్నారు. కానీ అనుకోకుండా మొక్కలు అతను ఎదురొచ్చాడంటండి రమేష్ గారు. మేము ఎదరికి వెళ్తే మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. అప్పుడు నాన్నగారు అంటే ఉన్నంతలో పెద్దది మామిడి మొక్కే ఉందండి. ఆ మొక్క ఒకటి తీసుకున్నారు నాన్నగారు. తీసుకుని నాన్నగారు చేతులతో వేశారండి. అంటే నా పుట్టినరోజు అప్పుడు మా ఊర్లో వేసినప్పుడు నాన్నగారు చేతితో ఒక్కటి కూడా వేయలేదు. అంటే ఆయన వచ్చారు, అన్ని పనులు చేయించారు, కానీ ఒక్క మొక్క కూడా ఆయన చేతితో వేయలేదేంటి, అందరూ వేశారు కానీ ఆయన అలా వేయలేదు. కానీ ఈసారి ఈ కార్యక్రమం నాన్నగారు చేతితోనే వేయడం జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు.